మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారు? తనూజ లాస్ట్ 2 డేస్ నుంచి భరణి గారిని సార్ అంటుంది తప్ప నాన్న అనట్లేదు. ఎందుకని? ఈ షార్ట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అండ్ నేను షార్ట్ పెట్టగానే మీకు రావాలి నోటిఫికేషన్ అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో తనూజ వచ్చినప్పటి నుంచి భరణి గారిని నాన్న 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 అంటే పిలిచేది. క్యూట్గా ఉండేది, చాలా బాగుండేది. సో చాలామంది బయట నుంచి వచ్చినప్పుడు కూడా చాలా సో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ అట్లా బాండింగ్ బాగుండేది. బట్ సడన్గా ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అదే టాపిక్ని స్పెసిఫిక్గా ఇట్లా మల్టిపుల్ టైమ్స్ బాండింగ్ నానా 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 అనడం వల్ల అక్కడ ఆయిషా అంటుంది, దువ్వాడ మాధురి గారు అన్నారు. సో వీళ్ళందరూ చాలాసార్లు గొడవ కూడా వేసుకున్నారనమాట. సో ఆ గొడవలు ఎందుకు అని చెప్పి తనుజ నానా అని పిలవకుండా సార్ అని పిలుస్తుందా, లేదా గేమ్ కోసమే నానా నానా అని పిలిచి ఇప్పుడు సార్ అని పిలుస్తుందా అర్థం కావట్లేదు. నాకైతే వాళ్ళతో గొడవ ఎందుకు, పెంట ఎందుకు అని చెప్పి భరణి గారిని సార్ అని పిలుస్తుంది తప్ప సేమ్ బాండింగ్ అదే రెస్పెక్ట్ అలాగే ఉంది. కేవలం అన్వాంటెడ్గా కొత్తగా వచ్చిన మందతో ఎందుకు గొడవ అని ఎందుకు అనిపించుకోవాలని అవసరంగా అని చెప్పి భరణి గారిని సార్ అని పిలుస్తుందని నాకు అనిపించింది. మరి చాలామంది అంటున్నారు ఇది గేమ్ ప్లాను, గేమ్ కోసమే నాన్న అని పిలిచింది, అదే గేమ్ పోతుందని తెలిసేసరికి సార్ అని పిలుస్తుంది అంటున్నారు. కానీ నాకైతే అలా అనిపించట్లేదు జెన్యున్గా. ఎందుకంటే తనూజ ఆట బాగుంది, ఆవిడ మంచి హ్యూమన్ బీయింగ్గా నడుచుకుంటున్నారు. సో నాన్న అనేది ఒక ఎమోషన్, సో ఆ ఎమోషన్తో కంటిన్యూ అవుతున్నారు. బట్ అలా పిలవడం వేరే వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి అనవసరంగా వాళ్ళకి కంటెంట్ ఎందుకు ఇవ్వడం, వాళ్ళ నోట్లో నోరు ఎందుకు పెట్టడం అని చెప్పి భరణి గారిని సార్ అని పిలుస్తుందని నేను అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుంది? తనూజ ఇలా నానా అని కాకుండా సార్ అని పిలవడం వెనకాల గేమ్ ప్లాన్ అంటారా, లేకపోతే వచ్చిన కొత్త మందితో ఎందుకు వచ్చిన గోల అనుకుంటున్నారా? సో తన గేమ్ కోసమే నానా అని పిలుస్తుందా, లేదా జెన్యున్గానే నానా అని పిలిచి ఇప్పుడు ఎందుకు అనవసరమైన గొడవలు అని చెప్పి నానా అని పిలవకుండా సార్ అని పిలుస్తుందా? కింద కామెంట్ పెట్టండి. అండ్ ఫస్ట్ నుంచి తనుజ బాగా ఆడుతుంది గేమ్. సో టాప్ 5కి తను వెళ్ళాలి అనుకుంటే సో తన ఆట బాగుండాలి. సో బట్ స్కోప్ ఎక్కడ కనబడట్లేదు. ఈ వీక్లో కేవలం సంచాలక్ అయింది. అండ్ ఆడిన ఆట బాల్ గేమ్ అంటే తన పర్సనాలిటీకి అంత ఫిజికల్గా ఫైట్ చేయలేదు కాబట్టి తననే కాదు ఉన్న అందరూ పోయారు కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. బట్ చూద్దాం నెక్స్ట్ వీక్ ఏమవుతుంది. అండ్ నేను ఈ వీక్ తనూజ కెప్టెన్ అవుతుంది అనుకున్నాను, బట్ కుదరలేదు. నెక్స్ట్ వీక్ అయినా తనూజ కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో చూద్దాం మీకేమనిపిస్తుందో, మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.